హాయ్ హలో నేను మీ వాసవి ఆచార్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు ఏ టాపిక్ గురించి అని అనుకుంటున్నారా? ఎస్, డెఫినెట్ గా క్లౌడ్ అండ్ డెవాప్స్. దీని గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు స్టూడియోలో ఉన్నారు మధు కిరణ్ గారు, క్లౌడ్ అండ్ డెవాప్స్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్, మైండ్ సర్క్యూట్ టెక్నాలజీస్ నుంచి. సార్ మనతో ఈ రోజు మాట్లాడడానికి ఉన్నారు. సో సార్ అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సార్ కి వెల్కమ్ చెప్పేద్దామా? సో ఒక మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉండాల్సిన కోర్ ఎలిమెంట్స్ ఏంటంటే? నా వరకు వచ్చేసిన మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫస్ట్ థింగ్ ట్రైనర్ బాగుండాలండి. ట్రైనర్ క్యాపబిలిటీని చూసి, ట్రైనింగ్ టీచింగ్ స్టైల్, ట్రైనర్ స్కిల్స్ ని చూసి ఎంచుకోండి. రెండు కంటెంట్ ని చూడండి. ఒకటి ట్రైనర్ ని చూడండి, రెండు కోర్స్ కంటెంట్ చూడండి. అంటే మార్కెట్ లో జాబ్ కి ఏదైతే కావాలో ప్రొడక్షన్ రెడీ, ఆ కోర్స్ కంటెంట్ అందులో ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ డ్యూరేషన్ చూడండి. ఓకే, ఇప్పుడు డెవాప్స్ ని మేబీ లైక్ నేను క్లౌడ్ అండ్ డెవాప్స్ డీల్ చేస్తాను కాబట్టి ఈ వర్డ్ తీసి ఎనీ డొమైన్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు ఇది మినిమం చెప్పాలంటే నాకు మినిమం 3 to 4 months ఆర్ 5 months పడుతుంది. లెట్స్ సే మార్కెట్ లో ఎవరైనా నేను 1 month లో చెప్తున్నాను అంటే నమ్మకం. ఓకే, సో డ్యూరేషన్ కూడా చెక్ చేయండి. ఫోర్త్ థింగ్, ఆ ప్లాట్ఫామ్ అంటే వాళ్ళు ఇస్తున్న ఫీచర్స్ ఏంటి, అంటే ట్రైనర్ యాక్సెస్ ఉందా, అంటే ఈ ట్రైనర్ యాక్సెసిబుల్, ఎనీ టైం అతను కాల్ చేయొచ్చు. సో డౌట్స్ సెషన్స్ లాంటివి ఏమైనా సపరేట్ గా ఉన్నాయి, క్యూఏ సెషన్, మెంటర్షిప్ సెషన్, ఎగ్జామ్స్ లాంటివి ఏమైనా వీళ్ళు కండక్ట్ చేస్తారా, మాక్ ఇంటర్వ్యూస్ లో హెల్ప్ చేస్తారా, ప్రొఫైల్ బిల్డింగ్ లో, రెజ్యూమే బిల్డింగ్ లో, లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్, నౌకరీ బిల్డింగ్ లో వీళ్ళు హెల్ప్ చేస్తారా ఇన్స్టిట్యూట్ వాళ్ళు, వీళ్ళు ఏమైనా ప్లేస్మెంట్ అసిస్టెంట్ మైట్ నాట్ బి గ్యారంటీ, అసిస్టెంట్స్ ఇవ్వగలరా, ఇలాంటివి చెక్ చేసుకొని మీరు వెళ్ళండి. ఓకే, సో మెంటర్షిప్ ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది సార్? మెంటర్షిప్ చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. అవును. సో మేబీ మీకు ఫ్రీ కంటెంట్ ఉన్నా కూడా మెంటర్షిప్ లేకపోతే కష్టం అండి. ఓకే, సో మీ ఓన్ గా నేర్చుకోవాలంటే చాలా హడిల్. ఒక మెంటర్ ఏంటంటే ఆల్రెడీ హీ వాక్ ద జర్నీ, అంటే దాన్ని ఆల్రెడీ ఆ జర్నీని కంప్లీట్ చేశాడు. హీ నోస్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ రూట్ బాగాలేదు, ఆ జర్నీలో ఎక్కడ ప్రాబ్లమ్స్, ఎక్కడ కట్స్ ఉన్నాయి, ఇవన్నీ ముందే తెలుసు. సో అతను ఏం చేస్తాడు అంటే మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ నడిపిస్తాడు. నా వరకు నేనేమనుకుంటాను అంటే యాజ్ అ మెంటర్, బికాస్ ఐఎమ్ మెంటర్ ఫర్ స్టూడెంట్, సో ఆ జర్నీ నేను నడిచాను కాబట్టి వాళ్ళ జర్నీ వీలైనంత స్మూత్ గా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ ఈస్ రోల్ ఆఫ్. సో ఇప్పుడు ఇదంతా ట్రైనింగ్ అయిపోయింది, నెక్స్ట్ మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే జాబ్. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే సార్, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటి, చేస్తున్న మిస్టేక్స్ ఏంటి ఇంటర్వ్యూలో? సో ఓకే, సో ఐ మీన్ మీరు ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారా జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ? జనరల్ గా చాలా మంది ఏంటి అంటే వాళ్ళ సెల్ఫ్ ఇంట్రోని సరిగా చెప్పరండి. మీరు అన్నట్టు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ ఆల్రెడీ లీక్డ్ క్వశ్చన్. ఎస్ సార్, ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ పోతున్నాం, అందులో ఒక క్వశ్చన్ మనకు ముందే లీక్ అయిపోయింది, తెలిసిపోయింది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని స్టార్ట్ చేస్తారు. అది మీకు అడుగుతారని తెలుసు, మీరు అది కూడా ప్రిపేర్ కాకపోతే ఎలా? నేను ఎవరినైనా, నా స్టూడెంట్స్ అయినా సరే, వెన్ ఐ డూ మాక్ ఇంటర్వ్యూస్, నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఓకే, తడబడతారు, లేదంటే ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేసుకోరు వాళ్ళ స్కిల్ ని. నేను డైరెక్ట్ అదే చెప్తాను, ఈ క్వశ్చన్ ఆల్రెడీ లీక్డ్ క్వశ్చన్, పేపర్ ఆల్రెడీ లీక్ అయింది, అయినా మీరు ప్రిపేర్ కాకపోతే ఎలా? సో మినిమం ఇంట్రొడక్షన్ ప్రాపర్ గా నేర్చుకోండి. అండ్ మీరు ఇన్ని రోజులు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. నేను బేసికలీ తెలుగులో ట్రైన్ చేస్తాను, బట్ స్టిల్ అయితే ఇట్ డజంట్ మీన్ మీరు తెలుగులోనే మాట్లాడాలని. యూ నీడ్ టు ప్రిపేర్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో ఈ రోజుల్లో ఖచ్చితంగా కమ్యూనికేషన్ రావాలి, సో ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, ఇంగ్లీష్ పరంగా ఉండాలి, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్కిల్స్ బాగుండాలి. సో మీకు స్కిల్స్ బాగాలేకపోతే మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయలేరు, బికాస్ దే లాస్ట్ సినారియో బేస్డ్ క్వశ్చన్. ఓకే, ఆ సినారియోస్ ని మీరు ఎప్పుడు ఫేస్ చేయలేకపోతే ఇబ్బంది పడతారు. సో చాలా మంది పిల్లలు ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం లో చదువుతారు అని కూడా లేదు కదా సార్. చాలా మంది ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ లో కూడా ఇంగ్లీష్ మీడియం కి షిఫ్ట్ అవుతూ ఉంటారు కొంతమంది. ఆ 4 years లో కంప్లీట్ ఇంగ్లీష్ వస్తుంది అని అయితే ఎవరం చెప్పలేం. పాపం తను ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ టెన్షన్ కి ఇంటర్వ్యూ సరిగ్గా అటెంప్ట్ చేయలేకపోవచ్చు. సో అంటే ఇంటర్వ్యూ అనేది పక్కా ఇంగ్లీష్ లోనే ఇవ్వాలా, లేదు అని అంటే ఏ మదర్ టంగ్ లో అయినా సరే మనం చెప్పొచ్చా? ఐ విష్ ఏ మదర్ టంగ్ లోనే చెప్తే బాగుంటది నేను అనుకుంటా. అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. నేనైనా కూడా చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఐ నో ద పెయిన్. సో నేను బీటెక్ లో వెళ్ళినప్పుడు నాకు ఆ పెయిన్ తెలుసు. ఈవెన్ నేను ఫస్ట్ టైం జాబ్ వచ్చినప్పుడు నేను ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నాకు ఉంది కాబట్టి నేను తెలుగులో ట్రైన్ చేస్తాను. అంటే ఐ హావ్ సీన్ దట్ జర్నీ, అంటే ఆ పాత్ నాకు తెలుసు ఎంత పెయిన్ ఉంటుందో. దట్స్ వై నేనేం అబ్జర్వ్ చేశాను, తెలుగులో చెప్తే మదర్ టంగ్ లో జనాలకు ఈజీగా అర్థమవుతుంది, కానీ ఇంటర్వ్యూకి వచ్చేసరికి రియాలిటీ వేరు. యూ నీడ్ టు present yourself in
ఇంగ్లీష్. సో మీరు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్ అని మీరు అడుగుతారు. అవును సార్. సో ఒకటే సొల్యూషన్ ఏంటిది అంటే మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యండి. ఓకే. ఇంగ్లీష్ మీకు హై లెవెల్ రాకపోయినా పర్లేదు. ఓకే, మీకేం హై లెవెల్ ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, ప్రెజెంటబుల్ ఇంగ్లీష్. మీకు ఒకవేళ ఆల్రెడీ స్కిల్ సెట్ ఉంటే, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మీరు ప్రజెంట్ చేసుకోగలుగుతారు. అది నిజంగా ప్రాబ్లం కాదు. మీ స్కిల్ ఉంటే మీ స్కిల్ ని షోకేస్ చేయడం ప్రాబ్లం కాదు. కొంచెం కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఓ 10 ఇంటర్వ్యూలు అటెండ్ అయితే 11వ ఇంటర్వ్యూ ఆటోమేటికలీ కాన్ఫిడెంట్ గా ఇస్తారు. సో డోంట్ వరీ ఫర్ నాకు ఫస్ట్ ఇంటర్వ్యూలోనే జాబ్ రావాలి అనే మైండ్ సెట్ అయితే తీసేయండి. ఓకే. ఓ 10 ఇంటర్వ్యూలు ఇచ్చేయండి, ఫస్ట్ సిల్లీగానే ఇచ్చేయండి. ఓకే. జాబ్ రాని రాకపోండి, క్లియర్ కానీ కాక ఓ 10-15 ఇంటర్వ్యూలు ఇస్తే 16వ ఇంటర్వ్యూకి చచ్చినట్టు వస్తుంది. సో నేను చూసాను, నేను అదే చేపిస్తాను. ఓకే. సో రెజ్యూమేలో ప్రాజెక్ట్ వర్సెస్ సర్టిఫికేషన్ ఏది ఇంపార్టెంట్ అంటారు? ఓకే, సో సర్టిఫికేషన్ ఈజ్ కైండ్ ఆఫ్ బ్యాడ్జ్ లేబుల్ అని ఓపెన్ గా చెప్పాలి అంటే. అట్లీస్ట్ సో డెవాప్స్ వరకు నేను సర్టిఫికేషన్ పెద్దగా మ్యాండేటరీ అని చెప్పాను. సో ఇంకా స్టేజ్ రాలేదు. ఓకే, సర్టిఫికేషన్ మీకు లెట్స్ సే మీకు ఆఫీస్ లో మీరు వర్క్ చేస్తారు, ఆఫీస్ లో రీఇంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ఓకే, అప్లై ఫర్ సర్టిఫికేషన్. బట్ అదర్వైజ్ మ్యాండేటరీ ఏం కాదు, స్కిల్లే మ్యాండేటరీ. ఎందుకంటే ఇంటర్వ్యూలో మీరు సర్టిఫికేషన్ చూసి జాబ్ ఇయ్యరు కదా. అవును సార్. మిమ్మల్ని డిగ్ చేస్తారు, ఏం చేస్తారు, డ్రిల్ చేస్తారు, టెక్నికల్లీ డీప్ డైవ్ చేపిస్తారు. సర్టిఫికేషన్ ఇస్ ఓకే, బట్ కొన్ని టెక్నాలజీస్ లైక్ పెగా తీసుకుంటే పెగా, ఎస్ఏపి ఆర్ సేల్స్ ఫోర్స్, వాటిలో సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ. సో డిపెండ్స్, అంటే మీరు ఏ డొమైన్ లో ఉన్నారో చూసి దానికి తగ్గట్టు సర్టిఫికేషన్ ప్లాన్ చేసుకుంటారు. నేనేం మ్యాండేటరీ అన్నాను, బట్ మీకు ఒక ఆపర్చునిటీ ఉంది, ఫినాన్షియల్ ప్రాబ్లం లేదు, గో ఫర్ ఇట్. డజన్ అంటే నష్టమైతే లేదు, ఓకే, ఎంతో కొంత వెయిటేజ్ పెరుగుతుంది. ఓకే.